అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో నన్ను రిపీటెడ్‌గా కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. వాటిలో డీజనరేషన్ ఒకటి. సో, డీజనరేషన్ అయితే గనక మళ్ళీ నార్మల్‌గా అవుతదా అని చాలా మంది అడుగుతున్నారు. అది మెడ భాగమైనా, నడుము భాగమైనా నార్మల్ అవుతుందా లేదనేది ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో, ఒకసారి అరిగింది అంటే వెనక్కి రావడం కొంచెం కష్టమైన విషయం. కానీ మీ వయసు గనక తక్కువ వయసుండి మంచిగా ఫుడ్ హ్యాబిట్స్‌తో పాటు ఏ చెడు అలవాట్లు లేవంటే స్మోకింగ్ గాని, ఆల్కహాల్ గాని ఇలాంటి అలవాట్లు ఏమి లేకపోతే రివర్సల్ అవ్వడానికి అంటే అరిగిపోయింది మళ్ళీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదండి. మీ వయసు గనక పెద్ద వయసు ఉండి ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకుండా స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు గాని వేరే ఏదైనా చెడు అలవాట్లు ఉంటే గనక ఖచ్చితంగా ఇది రివర్సల్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఒకసారి అరిగింది అంటే అది వెనక్కి రావడం కొంచెం కష్టమైన విషయం కాబట్టి మీరు ఫ్యూచర్ లో అరగకుండా లేదంటే ముందు జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ డైట్, ఈ ఫుడ్ హ్యాబిట్స్ తో పాటు లైఫ్ స్టైల్ ఉంటాయి. వాటితో పాటు ఈ చెడు అలవాట్లు ఏమీ లేకుండా మంచి నీళ్ళు వాటర్ తాగుతూ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.